రాఘవ ఉన్నాడు కదండి, ఎలాగో రాకెట్ ఉంది కాబట్టి ఎక్కడో టూర్ ప్లాన్ చేశారు. కానీ అది ఎక్కడ తెలుసుకోవాలంది కదా. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మార్స్ గ్రహం మీదకి వచ్చేసాం. అర్ధరాత్రి గండు పిల్లి నడిచినట్టుగా. ఇప్పుడు మనం మార్స్ గ్రహం మీదకి వచ్చాం కాబట్టి మిస్టర్ వెంకీ, ముందుగా మీరు మార్స్ మీద అడుగు పెట్టండి. వై నాకేమన్నా అయితే ఓకే. మిస్టర్ రాము, ముందుగా మీరు మార్స్ మీద అడుగు పెట్టండి. కెప్టెన్ నేను చెప్తాను కదా, మీకు ఏమైనా నేను చూసుకుంటాను. అయితే మీరే పెట్టచ్చు కదా. ఇక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయేమో అని మీ డౌట్. దాని మీద ఒక టెస్ట్ పెడతాను. ఏంటది? మనతో తెచ్చిన ఉల్లిపాయలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కెప్టెన్. ఓకే, ఈ ఉల్లిపాయను ముందుగా మార్స్ మీద పడేస్తాం. అది ఏమైనా ప్రమాదంలో చిక్కుంటే మనకి ప్రమాదం ఉన్నట్టు. ఓకే, అది అలాగే ఉంటే మనం దర్జాగా దిగొచ్చు. కెప్టెన్. ఉల్లిపాయ అలాగే ఉంది. మన నిర్భయంతరంగా ఇప్పుడు మార్స్ మీద అడుగు పెట్టొచ్చు. కెప్టెన్, ఆ ఉల్లిపాయ నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఏం లేదు, ధర ఎక్కువ ఉంది కదా, మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చే అన్నారు. కస్కూర్తి తగలయ్యా, మనం మార్స్ మీదకి వచ్చాం. ఓకే, ముందుగా మార్స్ మీద నేను అడుగు పెడతాను. నేను పెడతాను. కెప్టెన్ నేను అడుగు పెడతాను. ఫస్ట్ డోర్ వేసింది నేను, డోర్ తీసింది నేను. ఓ పని చేద్దాం, మళ్ళీ మనకు గొడవలు ఎందుకు, ముగ్గురం ఒకేసారి అడుగు పెడతాం. ఓకే ఓకే కెప్టెన్. ముందుగా ఇప్పుడు మనం మార్స్ మీద అడుగు పెట్టాం కాబట్టి ఇక్కడ మానవాళ్ళు ఉండాలంటే మార్స్ మీద గాలి ఉందో లేదో మనం టెస్ట్ చేయాలి. ఓకే, డీటెయిల్ టెస్ట్ చేసి కెప్టెన్ నేను ఇటు పక్క చూస్తా. కెప్టెన్ కెప్టెన్, ఇక్కడ గాలి ఉంది. కెప్టెన్, ఇక్కడ గాలి లేదు. నీ ముఖం, ఆ బెలూన్ చిల్లు ఉందిరా. ఇక్కడ ఉందంటే మొత్తం గాలి ఉన్నట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏమైనా జీవరాశులు ఉన్నాయేమో మనం పరీక్ష చేయాలి. ఫస్ట్ మనం ఉనికి చాటాలి. నిజమే, ఉనికి చాటాలంటే మనం ఇక్కడ జెండా పాతాలి. మన తర్వాత ఏ దేశం వాళ్ళు వచ్చిన జెండా పాతేస్తారు. కమాన్, గెట్ ది జెండా. కమాన్ కమాన్ కమాన్. ఫోటోలు తీసుకోవాలి. కాదు, ఫస్ట్ చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెట్టాలి. ఇదేనా హైయెస్ట్ 10 అని అనుకున్నారా? మనం ఇప్పుడు మార్స్ మీద ఉన్నాం. ఫోటో తీ. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. కెప్టెన్, మీరేమన్నా పెళ్లి చూపులకు ఫోటోలు దిగుతున్నారా? ఓకే, నువ్వు కుళ్ళుకుంటున్నట్టున్నావు. అరే, నేను మట్టిని పరీక్షిస్తుంటా, నువ్వు ఫోటో దిగరా. ఓకేరా. రెండు చేతులతో. కెప్టెన్ నేను కదా, మట్టిని పరిశీలించాల్సింది నేను. సరే, అయితే నువ్వే తీసుకో ఫోటో. మీరు దిగండి. ఫోటో అక్కర్లేదు, గ్రాఫిక్స్ లాడే ముఖానికి నా ముఖం పెట్టి చాలు. ఇప్పుడు జీవరాశులు ఉన్నాయేమో పరీక్ష చేయండి. కెప్టెన్, నిజంగా భూమి మీద నడిచినట్టుగా ఇక్కడ నడవలేకపోతున్నాను. నేను మామూలుగానే నడుస్తున్నాను. ఓవర్ యాక్షన్ ఆపు. ప్యాంట్ టైట్ గా ఉందేమో చూసుకో. ఇక్కడ ఒక జీవరాశి ఉంది కెప్టెన్, అచ్చం చీమలాగా ఉంది కెప్టెన్. లేరా, చీమలు భూమి మీద ఉంటాయి, మనం ఇప్పుడు మార్సు మీద ఉన్నాం. ఇది చీమ కాదు, మచ్చి. అబ్బా కెప్టెన్, నన్ను దోమ కుట్టింది. అబ్బా, దోమలు భూమి మీద ఉంటాయి, మనం ఇప్పుడు మార్సు మీద ఉన్నాం. అది దోమ కాదు, మరేంటి? మధు. వీడన్నీ తిరిగే చెప్తున్నారా? నేను చెప్పాను వాడికి అదే తెలుసని. ఏయ్, ప్రయోగాలు మీ అంతటి మీరు మాట్లాడుకో. కెప్టెన్, అక్కడ నీళ్లున్నాయి. రే, అవి భూమి మీద, మనం ఉంది ఇప్పుడు మార్స్ మీద. అవి నీళ్లు కాదు, మరి ఇక్కడికి వచ్చి చెప్పరా. మనం వాటిని భూమి మీద నీళ్ళు అంటారు, మనం ఉంది ఇప్పుడు మార్స్ మీద. అవి నీళ్లు కాదు, లుని. అక్కడ ఉంటే దొరకవని ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. అవి నీళ్లు కాదు, లుని కాదు, రుతువా. వాడు వాటర్ ని తిరిగి చెప్పారా? గ్రహాంతర వాసులు ఎవరో ఇట్టేస్తున్నారు, మారిపోండి.
ఇప్పుడు మనం మార్స్ గ్రహం మీద జీవరాశిని పట్టేశాం. ఇది మన విజయానికి సంకేతం. ఇప్పుడు మనం పరిశోధన చేయాలి. ఓకే పెన్ను కాగితం తీసుకోండి. ఓకే మిస్టర్ వెంకీ, మీరు మీ పరిశోధన మొదలు పెట్టండి. కెప్టెన్ మార్స్ లో కూడా ఈ గ్రహాంతవాసులు గిచ్చితే ఏడుస్తారు. ఓకే రాసుకో రాసుకో రాసుకో. ఇప్పుడు కితకితలు పెడతాను. మిస్టర్ రామ్ రాసుకోండి. Yes. గ్రహాంతరవాసులు కితకితలు ఉంటాయి. ఓకే కెప్టెన్. ఇంకా ఏం పరిశోధన కొనసాగించాలి? కెప్టెన్ ఆ. కింద చూడు. కింద ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అంటే కెప్టెన్ కింద కార్లు ముందుకునే వెనక్కున్నా చూడండి. కాళ్ళ గురించా? ఓ గ్రహాంతరవాసు కాళ్ళు వెనక్కున్నాయి. వాడు ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? అలా నిలబడు. అలా కెప్టెన్ వాడేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. చెప్పాలని ప్రయత్నిస్తున్నాడా? అది కూడా పరీక్షిద్దాం. రాజన్న యాదగిరి మార్సు మీద కూడా భూగోళం మీద ఉన్నట్టుగా పేర్లున్నాయి. చాలా గ్రేట్ కెప్టెన్. యా. మీరు నిజంగా ఎంత అద్భుతం. ఏదో రాకెట్ రాఘవ అంటే అనుకున్నా కానీ నిజంగా మమ్మల్ని మాస్క్ తీసుకొచ్చి ఇలా గ్రహాంతరవాసులు చూపిస్తాం అనుకున్నది కెప్టెన్. అప్పుడే ఏం చూసారు? మనం ఇంకా రిటర్న్ లో వెళ్ళేటప్పుడు చందమామ, బుధుడు, శుక్రుడు అన్నిటి మీదకి మిమ్మల్ని తీసుకెళ్తాను. మరి భూమి మీద తీసుకెళ్తావా? తగిలితే దిగేద్దాంలే. ఎంతకి వీడి పరిస్థితి ఏంటో ఏం చెప్పాలనుకున్నా గుడ్డ అంటున్నాడు. తెలియంటి అసలు ఈ మాస్ ఏంటి? ఒరే నీ అబ్బా ఇది సూర్యాపేట రా. సూర్యాపేట మార్స్ లో కూడా సూర్యాపేట ఉంది. మార్సు మీద కూడా సూర్యాపేట ఉంది. ఒరే అబ్బా ఇది నిజంగా సూర్యాపేట రా. ఇంకో ఊరు ఇక్కడ కూడా హైదరాబాద్, విజయవాడలు ఉన్నాయా? కెప్టెన్ వీడు గట్టి కొడుతుండు. ఇది కూడా రాసుకోనా? చాలా గట్టిగా రాసుకో. సూర్యాపేట రా నీ అబ్బా. ఏంట్రా ఢిల్లీ చూడండి రా బోర్డు ఉంది. హైదరాబాద్, విజయవాడ. కెప్టెన్ ఇటు ఖమ్మం. అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అలాగా? నీకే తెలియాలి. నాకు తెలియాలి. కెప్టెన్ రాకెట్ అయితే పైకి వెళ్తది కదా, నువ్వేంటి రోడ్డు మీద తీసుకొచ్చావు? అసలు నువ్వు తీసుకుని నిజంగా రాకెటేనా? అదే నాకు డౌట్ గా ఉంది మిస్టర్. అంటే నేను అమీర్పేటలో ఒక సెకండ్ హ్యాండ్ ఆటో అమ్మేస్తుంటే కొన్నాను. దాని ముందు చక్రం గాలిలో లేచి వెళ్తుంటే ర్యాకెట్ లో ఉందనుకుని దానికి బాడీ కట్టించాను. బాడీ కడితే రాకెట్ లో వెళ్ళిపోతా. కన్నీరు పెట్టుకుని చింతల బస్తీలో, తొమ్మల బస్తీలో తిరుగుతాం అనుకున్నాను. మమ్మల్ని మార్సు మీదకి తీసుకొచ్చామని చెప్పారు. అప్పుడు రా ఈ రాకెట్ మడిసి పాకెట్ లో పెట్టుకో. రాఘవ గారు, మీ ఇమాజినేషన్ కి అయితే మెచ్చుకోవాలి. మార్స్ ఎక్కడా, సూర్యపేట ఎక్కడా, ఆహా ఓహో. అంటే నైట్ టైం బయలుదేరాది పొలాల్లో దిగేసి చూసుకోలేదు. రోజా గారు మీకు ఎలా అనిపించింది? ఏం చెప్తా చూడు, ఫేస్ ఇన్నోసెంట్ గా అలా పెట్టేసి చెప్పేస్తాడు. నిజం అనిపించేలా. మీ పేరుకి తగ్గట్టు రాకెట్ రాఘవాని ఆటోకి రాకెట్ తగిలిచ్చేసి ఫన్నీగా ఉంది. అయితే సో మనకు కావాల్సింది ఫన్నే కదా అల్టిమేట్ గా. సో ఫన్నీగా ఉంది. నాగబాబు సార్ కొట్టావు రాఘవ, మామూలుగా లేదు. అంటే అసలు ఇలాగా చేయొచ్చు కామెడీ అనేది నేను ఊహించాను. రాకెట్ చూసి మీరు దిగండి, ఉల్లిపాయ వేస్తే కాస్ట్ ఎక్కువ, అక్కడి నుంచి ఫినిషింగ్ దాకా డైలాగ్స్ బాగున్నాయి. ఆ జెండా ఏంటి ఆ కలర్ పెట్టావు? అదే అప్పుడు ఏ దేశం అండి? అదే అర్థం కావట్లేదు సార్ నాకు. ఓవరాల్ గా స్క్రిప్ట్ మాత్రం అద్దరు కొట్టేసాం. దీని మీద ఇంకేదైనా ఇంకొక
5 నిమిషాలు ఎక్స్ట్రా చేసినా బాగుండేది నాకు. అవును సార్. ఇంకొంచెం సేపు నవ్వుతూనే ఉండేవాళ్ళం. అంత బాగా చేసావు, సార్. సూపర్ రాఘవ.